దీంతో ఎందుకంటే సార్ ఇప్పుడు ప్లాస్టిక్ పార తోటి ఒక్కొక్కరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ మూల ఉంది కదా సార్ ఇట్లా ఈ మూలకెళ్ళి ఇట్లా కట్ చేసి ఈ మూలకెళ్ళి కూడా ఇట్లా కట్ చేసి సేమ్ పార టైప్ కూడా చేసుకున్న వాళ్ళు నాగల్లాగా సేమ్ కట్ చేసి నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్. నేను సతీష్. ఈ రోజు ఈ వీడియోలో జనరల్ గా రెగ్యులర్ గా కూడా వ్యవసాయ పనులలో ఒడ్లు ధాన్యం కుప్పనుడిచే క్రమంలో కావచ్చు, లేకపోతే ఇతర అవసరాలకు పారలు అంటే ఈ మధ్యకాలంలో కొంత ప్లాస్టిక్ పారలు బాగా వాడుతున్నారు. ఇనుప పారలతో కొంత వెయిట్ ఎక్కువైతుంది, కొంచెం రిస్క్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో సో ప్లాస్టిక్ పారలు వాడుతున్నారు. సో ప్లాస్టిక్ పారలు గత 6 సంవత్సరాల నుంచి కూడా తయారు చేస్తున్నటువంటి వ్యక్తి డేవిడ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. సో దీన్ని ఎట్లా తయారు చేస్తారు, అసలు ఎందుకు ఈయన తయారు చేయాల్సి వచ్చింది, సో మొదటిసారిగా ఈయన తయారు చేసిన అని చెప్తున్నారు. సో ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది, ఎట్లా ఎందుకు దీన్ని తయారు చేస్తూ ప్రస్తుతం దీని మీద ఉపాధి పొందుతున్నారు, ఇట్లాంటి విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ఏరియా వచ్చేసి యాదగిరి జిల్లా కోనేరు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో ఉన్నాం. ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్నటువంటి వాళ్ళ ఇంటి దగ్గరలో వాళ్ళ వ్యాపార సముదాయం దగ్గర ఉన్నాం. సో ప్రస్తుతం డేవిడ్ గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం సార్. ఇప్పుడు మీరు ఎట్లా స్టార్ట్ చేసేది, ఎందుకు మీరు ఈ పారలు తయారు చేయాలని మీకు ఎందుకు అనిపిస్తుంది, అసలు ఎందుకు యాక్సిడెంటల్ చేసారా, అనుకోకుండా చేసారా, కావాలని చేసారా? ఇది ఎందుకు గురించి అంటే సార్ మనం ఆలోచన గత 6 సంవత్సరాల సంది డ్రమ్ముల బిజినెస్ చేస్తున్నాం. అంతకుముందు కూడా డ్రమ్ముల బిజినెస్ అంతకుముందు చేసే వాళ్ళు ఏం చేసామంటే ఇది మొత్తం స్క్రాప్ కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మనకు ఆలోచన ఎట్లా తట్టిందంటే ఇది రైతులకు ఉపయోగపడుతుందని మనకు ఒక ఆలోచన తట్టింది. ఎట్లా అంటే ఆలోచన అంటే డ్రమ్ముని కోసి 2 ముక్కలు చేయటము, ఆ తర్వాత మార్కెట్ కి తీసుకెళ్ళిన ఎందుకమ్మా ఈ డ్రమ్ము ఏమి ఉపయోగం చేస్తుందని మాట్లాడినాం. సార్ ఇది డ్రమ్ము ఎట్లా ఉపయోగం వస్తుంది అంటే మీ ఒడ్లకు దీనికి ఒక కర్ర వేసి కామన్ వేసి ఒడ్లు వాళ్ళకు రైతులకు ముందు గుంజి చూపించిన తర్వాత బాగుందని ముందు 2 రైతులు కొన్నారు. ఆ తర్వాత ఇక్కడనే స్టార్ట్ లో కొన్న తర్వాత ఏం చేసిరంటే వాళ్ళు ఇంకా తీసుకోవటం అట్లా పబ్లిసిటీ కూడా చేసిన నేను. ఎట్లా అంటే మళ్ళా తర్వాత ఆనకాలం కూడా మళ్ళా బుడద గుంజుకోనికే నాట్లు పెడతప్పుడు పొలాలలో కూడా మా నాట్లు గుంజుకోనికే. ఆ తర్వాత ఇంకొకటి ఎందుకు గురించి అంటే మనకు ఏ దానికైనా ఉపయోగం వస్తుందని రైతులు ఇట్లా తీసుకుంటా పోతుండే మనకు అంతా పబ్లిసిటీ అవుతుంది. అట్లానే ఇంకా ఏ పరం కాకుండా గానీ మనకు డ్రమ్ముల బిజినెస్ లేకుండా గానీ ఇక ప్రత్యేకంగానే గానీ మూతలు కట్ చేసే రైతులకు ఉపయోగం పడుతుంది మనకు మంచిగా అన్నట్టు ఆలోచనతో చేసినాం సార్. మనం ఇక మీరే చేస్తారు అనుకుంటున్నాను. స్టార్టింగ్ లో మనమే సార్ చేసింది. ఇక్కడ నుంచి తిరుమలగిరి అవతల గానీ మళ్ళా తర్వాత ఏది మన తొర్రూరు గానీ ఇక జనగాం దాకా గానీ మళ్ళా తర్వాత పెగ్నాపూర్ గానీ తుర్కపల్లి గానీ ఇక్కడ అందరికి మనం ఇక్కడ నుంచే సప్లై యాదగిరిగుట్ట గానీ ఈ రైతులు మన దగ్గర నుంచి వస్తారు. ఒక్కొక్కరు 3-4 డైరెక్ట్ మన దగ్గరికి వచ్చి తీసుకుపోతుంటారు చాలా మంది. ఒక్కొక్కరు 5, 6, 7 ఈ సీజన్ లో ఎక్కువ ఈ సీజన్ లోనే ఇక మనకు ఒడ్లు వచ్చినప్పుడు చాలా మటుకైతే చాలా మంది తీసుకెళ్తారు మన దగ్గర నుంచి. మీరు 6 ఏళ్ళ నుంచి స్టార్ట్ చేసారు. 6 ఏళ్ళు ఎన్ని అమ్మొచ్చు మీరు ఇట్లా? దగ్గర ఒక 1,00,000 పైనే పోవచ్చు సార్ మనకి. 1,00,000 పైనే పోవచ్చు మన దగ్గర. ఎక్కడ పోతున్నాయి బాగా? ఇక్కడనే సార్ మనకి. ఎందుకంటే యాదగిరిగుట్ట అవతలకి తుర్కపల్లి అవతల మనం చిట్టాల దాకా చిట్టాల నుంచి ఇంకా లోపలికి ఎవరైనా వచ్చి తీసుకోవద్దా? దూరంకి వెళ్ళి కూడా మనకు ఆర్డర్ పెట్టి సార్ వాళ్ళు మనకు జర టైం ఇస్తే మేము వేస్తాం సార్ అని చెప్పిన వాళ్ళకి ఫోన్ లో కూడా. అంటే మనకు ఎక్కడి నుంచి వెళ్ళి బిదర్కి వెళ్ళి కూడా ఆర్డర్ వచ్చింది, మళ్ళా తర్వాత గద్వాలకి వెళ్ళి కూడా ఆర్డర్ వచ్చింది. సార్ ఇట్లా మాకు 10 ఏంటంటే వేస్తాను సార్, 2-3 అంటే కష్టం సార్, మినిమం ఒక 10 అంటే వేయగలుగుతాం సార్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పిన. మీరు వెళ్ళి తీసుకోవచ్చు సార్ అని చెప్పిన. అంటే ఓకే అమ్మా అని చెప్పి వాళ్ళు కూడా అట్లా సార్. ఇది ఎందుకు గురించి అంటే మనకు ఒడ్లు గాని మళ్ళా తర్వాత బురద గుందుడు గాని మళ్ళా తర్వాత ఒడ్లు మన ఇంకేంది ఇది మొక్కజొన్నలు గాని ప్రతి ఒక్క దానికి మనకు కింద పోసి ఆరబోసి దానికి గుంజడానికి అన్నిటికి కూడా పెండగుందనే కూడా సులువుగా. ఎందుకంటే పెండగుందనే కూడా సులువుగా ఇది కామ మంచిగుంటే. ఇప్పుడు అదే ఇనుప పారలు అయితే ఏమైతుంది అంటే కాళ్ళకి దెబ్బలు తాగటం కానీ గోర్లు పోవటం కానీ చాలా వజన్, అది మళ్ళీ పట్టుకోనికి చాలా వజన్. ఇది ఈజీగా అల్కిగా కర్ర పెట్టుకొని లాక్కోవచ్చు మంచిగా. ఆ ఉద్దేశంతో మనకు ఆలోచన తట్టింది కాబట్టి ఈ ఆలోచనతో ఇది రెడీ చేసాం సార్. మార్కెట్ లో ఎందుకంటే మనకు సేల్ లేదు మార్కెట్ లో, ఇట్లానే సేల్ లేదు, డ్రమ్ సేల్ లేదు మార్కెట్ లో. అట్లానే గానీ ఇదన్నా గానీ మనకు కొంచెంసేపు దాకా కాలం వెళ్ళదీస్తాం అన్నట్టుగా ఉపాధి కూడా పొందుతట్టుగా మన ఆలోచనతో ఇది ఆలోచన మనకు వచ్చింది సార్. ఇట్లా చేస్తున్నాం మనం. ఇక 1,00,000 వరకు మంచిగానే నడుస్తుంది సార్. ఎందుకంటే ఈచ్ వన్ మనం ఎవరు కమ్మిన గానీ ఎవరు వచ్చినా గానీ మన దగ్గరికి హోల్సేల్ కాబట్టి 100 రూపాయలు కూడా ఇస్తాం. ఒక్క పీస్ అయినా 100నే, 10 తీసుకున్న వాళ్ళు కూడా 100 రూపాయలకి ఇస్తాం. గట్లే దూరంకి వెళ్ళి గిట్లే ఏమైనా ఆర్డర్ చేసి పెట్టమంటే తక్కువ తీసుకుంటాం? లేదు సార్, ఫిక్స్ లేదు సార్. అది ఎంత దూరం ఉన్నా సరే గానీ 100 రూపాయలు కంపల్సరీ. అది మనకి అలా దొరికేది ఏం లేదు ఇక. అట్లానే దీని వల్లనే మనం అందరికి ఆర్డర్ పెట్టినా కూడా మనం చేస్తున్నాం. ఎక్కడికైనా పంపిస్తారా? ఎక్కడికైనా పంపిస్తాం సార్. మనం
వాళ్ళు మన కరెక్ట్ అడ్రస్ చెప్తే అడ్రస్ పెట్టి మనం ట్రాన్స్పోర్ట్ దాంట్లో వేసేస్తాం మనం. మినిమం అట్లా. మాత్రం 10 చేయాలి. మినిమం 10 కావాలి. 5 అంటే కష్టం సార్, వేయలేం. మన పెట్రోల్ ఖర్చు కూడా అవుతుంది కదా సార్ బండి. మినిమం 10 గానీ 20 గానీ 50 గానీ ఎంత అంటే అంత మనం ట్రాన్స్పోర్ట్ వేసేస్తాం మంచిగా. ఇంకా ఎట్లాంటి ఉపయోగాలు ఉంటాయి దీంతో, ఈ పారతో? దీంతో ఎందుకంటే సార్ ఇప్పుడు ప్లాస్టిక్ పారతో ఒక్కొక్కరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ మూల ఉంది కదా సార్, ఇట్లా ఈ మూలకెళ్ళి ఇట్లా కట్ చేసి ఈ మూలకెళ్ళి కూడా ఇట్లా కట్ చేసి సేమ్ పార టైప్ కూడా చేసుకున్న వాళ్ళు, నాగల్లాగా సేమ్ కట్ చేసి ఇట్లా ఈ టైప్ నుంచి ఇక్కడ కట్ చేసి వచ్చినప్పుడు దుంతందుకు కూడా మళ్ళా మంచిగా ఇబ్బంది ఉండే. ఇప్పుడు ఇది ఎందుకంటే అన్నిటికీ సేఫ్టీ వస్తుంది మనకు. అట్లా కూడా మీరు ప్లాన్ చేయొచ్చు. చేద్దాం అనుకున్నాం సార్, చేసిన చాలా మంది కూడా తీసుకెళ్లారు మన దగ్గర. అట్లా కూడా సేమ్ పార ఎట్లా ఉందో ఆ టైప్ లా చేసి ఇచ్చిన చాలా మందికి. ప్లాస్టిక్ నాగల్లిగా ప్లాస్టిక్ నాగల్లాగా అట్లా చేసి ఇచ్చిన వాళ్ళకి కూడా మంచిగా. అంటే అది కేవలం వడ్లు ఎండబోసుకోవడానికి, వడ్లు కానీ ధాన్యం ఏవైనా సరే ఎండబోసేదానికి అక్కడ వస్తుంది. అట్లా చేసిన సార్ మంచిగా. వాళ్ళు కూడా ఏం చేశారంటే, అమ్మా ఇది బాగుందమ్మా అని ఇంకా వాళ్ళు చాలా మంది ఒక్కొక్కళ్ళకి ఆలోచన ఎట్లా వస్తుందో సార్, ఆలోచన ప్రకారంగా మన దగ్గర కటింగ్ ఉంటుంది మిషన్, ఆ మిషన్ ద్వారా కట్ చేసి ఇచ్చేవాళ్ళు సార్. అంటే మీరు కస్టమైజ్ ఇట్లా కావాలంటే కూడా ఈ గుండె మూతని వాళ్ళు నాకు ప్లాన్, నేను వాళ్ళకి మాకు ఈ టైప్ కావాలి సార్ అంటే ఆ టైప్ లో నేను చేసి ఇస్తా సార్. గ్యాప్ ఉండాలని కూడా కట్ చేసి ఇచ్చేవాళ్ళు. అట్లా కూడా ఎక్కువ తీసుకుంటారా మరి? ఎక్కువ ఏం లేదు సార్, సేమ్ అంతే. సేమ్ అంతే సార్. కొంచెం పని ఎక్కువైనా కానీ రిస్క్ అయినా కానీ మనం అదే పని అంతే 100 రూపాయలు తీసుకుంటాం. ఏ రోటల్లో అయితే ఒక్కొక్కరు ఇంకా 120, 130, 150 కాడికి ఇచ్చేవాళ్ళు ఉంటారు. మనం అట్లా ఫిక్స్ పెట్టలే. ఇక అన్ని ఊర్లు మనకి ఏమైందంటే తెలిసిపోయింది చాలా మంది, పలానా కాడ నాయిరెడ్డి పిల్ల ఉంటది అని. నేను మూతలు తీసుకుంటారు కదా సార్ మన దగ్గర, చెప్పండి సార్ మీరంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పోతారు ఇంకోలో చెప్తారు, వాళ్ళు పోయి ఇంకోలో చెప్తారు. అట్లా పబ్లిసిటీ ఏంటి సార్ మనకి. మరి మొత్తానికి మీ వ్యాపారం మంచిగా నడుస్తుంది? పర్లేదు సార్, డ్రమ్ముల వ్యాపారం కొంచెం సులువు అయినా కూడా కానీ, మూతలు అయినా కానీ జర కవర్ అప్ అవుతుంది సార్ ఇక్కడ మనం. అట్లానే ఒక సీజన్ కు ఎంత వరకు మీరు మూతలు వ్యాపారం? సీజన్ కి అయితే సార్ ఒక కనీసం కానీ ఒక 200-300 మూతలు పోతాయి సార్ ఒక్క సీజన్ లో. ఫస్ట్ సీజన్ లో 5,000 దాకా అమ్మినాం. ఫస్ట్ సీజన్ లో 5,000 దాకా అమ్మినాం. మళ్ళా ఇప్పుడు జర స్లో అయింది సార్. అట్లా ఒక్కొక్కరు తీసుకుంటుంటే తీసుకుపోతుంటే గుర్తవుతుంటే వాళ్ళు బైకుల మీద వస్తారు, 5, 6 అందరూ ఏకమత్తయింది తీసుకురాపంటే వాళ్ళు వస్తే పంపిస్తాం సార్. అట్లా. సో ఇప్పుడు మీరు దీన్ని ప్లాస్టిక్ పారలాగా వాడుతారు, ప్లస్ ప్లాస్టిక్ నాగల్లా కూడా రైస్ మిల్ కూడా వాడుకోవచ్చు. రైస్ మిల్ కూడా ఆడొచ్చు సార్. ప్రతి ఒక్క దానికి వడ్లు అంటే రైస్ మిల్ గానీ, నువ్వు ఏ దానికి యాడ ఎండబేసినా గానీ, ఇప్పుడు వానమా పెట్టింది అనుకోండి సార్, దీంతో తొందరగా అయిపోతుంది. తొందరగా స్పాట్ గా ఇమ్మీడియట్ గా గుంజేసుకోవచ్చు, కవర్ కప్పేసుకోవచ్చు. ఇది వరకు నేను ఊళ్ళో పోతే వర్షం పడుతుంటే పెగ్నాపూర్ సైడ్ పోతుంటే ఏమైందంటే, అసలు ఈ మూతలు అనగానే ఒక ఆయన 5 తీసుకొని రప గుంజేసిండు ఆకాలం వడ్లని. సేఫ్టీ అయింది ఆయన అంటుండ, అన్న ఇంకా మాకు ఈ ఊరికి గ్రామస్తులు కూడా కావాలా, మళ్ళీ మీరు రండి అంటే, సరే సార్ వస్తా సార్ అని చెప్పిన. మనం ఎందుకంటే వెహికల్ మీద కూడా నేను పబ్లిసిటీ చేస్తున్నాను సార్, ఎందుకంటే పలానా కార్డు రావాలని. అట్లానే. సో మొత్తం మీద మూతలతోటి కొంచెం ఉపాధి వంతురు రైతులు కూడా చాలా వాళ్ళు అంటారు సార్. రైతులు కూడా, నీకు ఎట్లా వచ్చింది ఈ ఆలోచన, ఏ విధంగా చేసినావు నువ్వు, నీకు ఎవరు చెప్పారు అంటే ఎవరు చెప్పలేదు సార్ మనకు కూడా. నేను ఎందుకంటే మన సొంత ఆలోచన తోటి చేసినాం సార్ ఇది. సో ప్లాస్టిక్ మూతలతో ఇంకేమైనా కస్టమైజేషన్ కావాలని ఎవరైనా వచ్చి ఎవరైనా వినోదారులు రైతులు కావాలనుకుని వస్తే మీరు అట్లా కూడా మూత ఎట్లా కట్ చేయాలంటే వాళ్ళకి ప్లానింగ్ సార్. మాకు ఈ టైప్ లో చేసేయమంటే మిషన్ మీద మనం ఏం చేస్తామంటే ఇమీడియట్ గా కట్ చేసేస్తా సార్. మళ్ళీ దాని ఛార్జ్ కూడా మనం అడగం, ఎందుకంటే వాళ్ళు దూరంకి వెళ్ళి వస్తారు కాబట్టి, మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి అని ఛార్జ్ కూడా తీసుకోమని. ఇనుప పారలతో పోల్చుకుంటే ప్లాస్టిక్ పార ఈజీగా ఉంటది, చాలా సేఫ్టీ సార్. మంచిగా ఏం దెబ్బలు దాకా అసలు దీని గురించి అసలు చేతుల గాని కాళ్ళ గాని దెబ్బలు ఉంటాయి. కర్రతోటి మంచిగా మనకు అనేది సేఫ్టీగా ఉంటది. ఇది ఏదైతేనేమో పార గానీ ఏదైనా లాస్ట్ కూడా తక్కువనే సార్. అది కావాలంటే మరి 200-300, 400 ఉంటది. ఇది ఒకసారి తీసుకుంటే మనకు కనీసమైన గానీ ఇంటి పైన పడేసిన గానీ మళ్ళీ మన సీజన్ వచ్చినప్పుడు తొందరగా కూడా ఖరాబ్ అయ్యింది. ఎండకు బయట వానకి తుక్కుపడుతుంది. ఈ తుక్కుపడేది ఆలోచన ఉండదు సార్ ఇంకా అసలు. ఇక అట్లానే మొత్తం మీద మంచిగా నడుస్తుంది బిజినెస్. ఇదైతే పారది మన సీజన్ అయితే మంచిగానే ఉంది సార్. సో బయటకి ఎవరైనా దూరంకి ఆర్డర్ పెట్టినా కూడా పంపిస్తాం సార్. మనకి ఎక్కడున్నా కానీ వాళ్ళు మా అమ్మ మనకి ఇట్లా కావాలంటే కూడా పంపిస్తాం సార్. అట్లానేం లేదు. ఓకే సార్. రైట్. ఇది డేవిడ్ గారు చెప్తున్నారు. దాదాపు 6 ఏళ్ల నుంచి కూడా ఆయన ఇట్లా ఈ ప్లాస్టిక్ డ్రమ్ములు తీసుకొచ్చి డ్రమ్ముల వ్యాపారం చేస్తుంటారు. ఒక
ఆలోచన వచ్చి కూడా దాన్ని ప్లాస్టిక్ పారలాగా కూడా దాన్ని కన్వర్ట్ చేసి ప్రజెంట్ దాన్ని ప్లాస్టిక్ నాగలా కూడా చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. కావాలంటే ఎవరైనా వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ అవసరాల నిమిత్తం కూడా దాన్ని ఏ విధంగా వాళ్ళు తీసుకొచ్చి పలానా అవసరం ఉంది అని చెప్పి దాన్ని కట్ చేసే విధంగా ఏమైనా అవకాశం ఉంటే అట్లా కూడా చేస్తామని చెప్తున్నారు. దానికి కూడా ఎట్లాంటి చార్జ్ తీసుకోకుండా 100 రూపాయలు చొప్పున ప్రస్తుతం అయితే అమ్ముతున్నారని చెప్తున్నారు. సో దూరం కానీ లేకపోతే దగ్గరలో ఎవరైనా వచ్చినా కానీ బల్క్ గా తీసుకెళ్లాలనుకున్నా కూడా అట్లా కూడా 100 రూపాయలకు ఒకటి చొప్పున అమ్ముతా అని చెప్తున్నారు. ఎవరైనా కావాలంటే కూడా ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా కూడా మినిమం 10 పీసులు ఉంటే కనుక ఖచ్చితంగా పంపిస్తా అని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా అన్ని రకాల వ్యవసాయ అవసరాలు అన్ని రకాలుగా కూడా ఈ ప్లాస్టిక్ పారను కూడా యూజ్ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దీన్ని రైతులు విరివిగా కూడా ప్రస్తుతం వాడుతున్నప్పటికీ కూడా ఇంకా పూర్తిస్థాయిలో అటు డైరీ ఫార్మ్లలో కావచ్చు, ఇటు వడ్లు కుప్పనొచ్చేటువంటి క్రమంలో కావచ్చు, లేకపోతే రైస్ మిల్ లో వడ్లు ఎండబోసేదాన్ని కూడా దీన్ని నాగలుగా ప్లాస్టిక్ నాగలుగా కూడా తయారు చేసే విధంగా కూడా ఆయన రూపొందించినట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.